మీకోసం, మీ అందరి బాగు కోసం. ఎందుకంటే మీరందరూ వెనక్కి రావాలని నాకు ఆకాంక్ష. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి సంవత్సరం చేస్తున్న సహాయాన్ని మరి ప్రభుత్వం రెట్టింపు చేయడం, 10,000 రూపాయలు 20,000 రూపాయలు చేయడం ఈ ప్రభుత్వం నిజంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే 10,000 20,000 అయ్యింది అన్నది కాదు, కానీ ఇది చాలదు. మామూలుగా యాక్చువల్గా చాలదు, కానీ మండలాలు గోపాలపురం 2 మండలాల్లో మరి మత్స్యకారులు అందరూ కూడా ఉండడం, మరి ఈ కార్యక్రమానికి మరి గౌరవ మన జిల్లా మంత్రి గారు కొనపల్లి శ్రీనివాసరావు గారు రావడం నిజంగా చాలా సంతోషం. అలాగే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరున్నా కానీ నిన్న కూడా మీరు చూస్తుంటే ఆయన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రోత్సహించేలాగా, ఎందుకంటే మేము కష్టపడడానికి రెడీగా ఉన్నాం, మాతో నడవడానికి మీరు రెడీగా ఉంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి, భావితరాలకు మంచి రాష్ట్రం అందజేసే పరిస్థితి ఉంటుందని ముఖ్యంగా మత్స్యకార సోదరులకి ఒక మంచి పరిణామం. అంటే మత్స్యకార సోదరులకి 7,59,00,000 రూపాయలు ఈ జిల్లాలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఖచ్చితంగా ప్రతి ఒక్క సోదరికి వచ్చేలా చేయడానికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మనకి ఐస్ ఫ్యాక్టరీలే లేవు అందుబాటులో. మీ అందరికీ తెలిసిన విషయం. దూరం నుంచి ఐస్ తెచ్చుకున్నప్పుడు ఐస్ కరిగిపోతుందని మనం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు కోర్టులో అది కూడా గ్రూప్ సబ్సిడీ ఇస్తున్నారు, ఇండివిజువల్ సబ్సిడీ ఇవ్వట్లేదని కూడా మనకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని మన ప్రభుత్వం కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. అమ్మగారికి మీకు కూడా నేను దృష్టిలోకి తీసుకొస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఇళ్ళు ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వాలే ఎక్కువ ఉన్నాయి సార్. గారికి స్వాగతం, సుస్వాగతం. విజయనగరం శాసనసభ్యులు శ్రీమతి పూసపాటి అత్తి విజయలక్ష్మి గారికి స్వాగతం, రఘురాజు గారికి స్వాగతం, సుస్వాగతం. జిల్లా కలెక్టర్ గారు మరియు కార్పొరేషన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ బలి చిన్నప్పటి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ మత్స్యకార సేవలు ఇచ్చేసినటువంటి అర్హులైన వేటకు వెళ్లే మత్స్యకారులను ఎంపిక చేసి గత కాలంలో వేట నిషేధ కాలంలో కేవలం 20,000 ఆ వృత్తిని పెంచి కార్యక్రమంలో నేడు ఆ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. తీర ప్రాంతాలు 19 గ్రామాలు 2 మండలాలు. సభకు నమస్కారం. గౌరవ మంత్రి వారికి, మన గురించిన అధికారులందరూ కూడా, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మత్స్యకార నాయకులకు, అలాగే ఎవరైతే ఉన్నాయి, అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కూడా ఒక 10 రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. అందులో కూడా కోస్పాట్ ప్రైవేట్ చెంతుపల్లి గ్రామంలో కూడా ఒక ఫిష్ ల్యాండింగ్ మనం చూసాము, రీఎస్టిమేట్ చేయడం జరిగింది. దానికి ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు లోకమాన్య గారు చెప్పినట్టుగా అది ఫిషింగ్ హార్బర్ చేయడానికి, డీప్ సీ ఫిషింగ్ చేయడానికి ఎటువంటి ప్రపోజల్ ఉంది, అక్కడ టెక్నికాలిటీ ఉందా లేదా అనేది కలెక్టర్ గారి ద్వారా మీ పర్యవేక్షణ చేసి దానికి ఏ రకంగా చేయొచ్చు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఫీజిబిలిటీ ఉందా, అది చేస్తే ఎంత ఫిషింగ్ పెరగచ్చు, అక్కడ ఉన్న ఫ్యామిలీస్ ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇవన్నీ కూడా ఒక స్టడీ కింద మీరు గౌరవ కలెక్టర్ గారు చెప్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంచెం దాన్ని స్టడీ చేసి దానికి ప్రతిపాదన చేసి ఉంటే కూడా అక్కడ ఖచ్చితంగా టెక్నికల్ ఫీజిబిలిటీ ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాము. ఇదే కాకుండా ఇంకా ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఏంటున్నాయని ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది. ఆయన కొంతమంది టెక్నాలజీ పార్కింగ్స్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ రీఫ్స్ అవ్వచ్చు, లేకపోతే సీవీడ్ కల్చర్ కూడా ప్రతిపాదిస్తున్నారు. మంత్రివర్యులు, శాసనసభ్యులు వేదిక మీద ఉన్నారు. అమ్మ, మన తీర ప్రాంతంలో 2 మండలాలు ఉన్నాయి. మరి 2 మండలాల్లో కూడా మీకు రెగ్యులర్గా రావాల్సి ఉన్నాయో మరి గత సంవత్సరం పెండింగ్ కూడా మన దృష్టికి తీసుకొస్తున్నాము కాబట్టి తప్పనిసరిగా అన్ని మనం ఏదైనా కూడా ప్రభుత్వానికి తెలియజేస్తే వస్తుంది. ఈ రెగ్యులర్ ప్రాసెస్ ఇది. ప్రతి సంవత్సరం కాలం కూడా 2 నెలల మాసంలో ఇబ్బంది పడడానికి ఇచ్చారు. ఇది 1-2 నెలలుగా చూసి మన ఆదుకునే ఉద్దేశంతో, అలాగే ఏదైతే మన బ్యాన్ పీరియడ్ మత్స్యకార భరోసా కార్యక్రమం పాల్గొనడం పెద్దలు మాట్లాడుతూ ధన్యవాదాలు సార్. విజయలక్ష్మి వ్యక్తి గారు సభను ఉద్దేశించి ప్రసంగించుకున్నారు.
మంత్రివర్యులు కొత్తపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ గారి మొన్న హెచ్చర్ల మండలంలో మనం చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు వెంటనే మన స్టేట్లో ఈ పథకం అనేది మనం మొదలు పెట్టాము. అయితే ఆ రోజుల్లో 10,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 20,000 చేస్తూ మీ అందరికీ అందిస్తూ ఉన్నాము. అలాగే మనం చూస్తుంటే మీ అందరికీ కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు పోయినసారి కూడా మీ అందరికీ పనిముట్లు ఇవ్వటం, జాలారి వలలు, ఇటువంటి అన్నీ కూడా మీ అందరి కోసం వలలు ఇవ్వటం, మీ అందరి కోసం ఐస్ బాక్సెస్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి ముందు. అయితే ఇది కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం అనేది మీ అందరికీ తెలియజేస్తాం. విషయం ఏంటంటే మన ఉత్తరాంధ్ర రైల్వేకు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగ మీరందరూ ప్రతి సంవత్సరం పాల్గొనటం, మీరే పెద్ద చెరువు నుంచి శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి విగ్రహం తీయటం అనేది ఎంతో సంతోషంగా భావిస్తాం. మీ అందరికీ కూడా ఇది ఒక లీన్ సీజన్లో మీకు ఒక హెల్ప్గా అందించడం సంతోషం అనిపిస్తూ మీ అందరినీ సెలవు తీసుకుంటాను. అలాగే కొన్ని విధానాల్లో మీకు బ్యాంక్ సపోర్ట్ ఇచ్చి కొంత పెట్టుబడి, కొంత సబ్సిడీ ఇచ్చి మీకు అలవాటు చేసే ప్రయత్నం ప్రభుత్వం కల్పిస్తుంది అధికారుల ద్వారా. ఖచ్చితంగా దాన్ని అలవాటు చేసుకొని మీ ఇన్కమ్ లెవెల్స్ పెంచుకోవడానికి మీ దగ్గర అయితే మీరు చేయగలుగుతారు. ఖచ్చితంగా మీరు దాన్ని అలవర్చుకుని తోడ్పడి ఒక మంచి అభ్యున్నతికి, మంచి రాష్ట్రానికి మీరు ముందుకు తీసుకెళ్లే దశగా ఈరోజు. ఎందుకంటే ఫిషింగ్లో కూడా గతంలో మొన్న చెప్తున్నప్పుడు అక్కడ కిందన ఎండబెట్టడం వల్ల అక్కడ మట్టి ఎండుకోవడం వల్ల మంచి రేటు రావట్లేదు సార్. మాకు సోలార్ డ్రైయర్స్ కావాలని అడిగారు. ఆ టెక్నాలజీ కూడా మేము తీసుకొస్తాము. ఎవరైనా లోన్స్ సబ్సిడీ కూడా వస్తుంది దానికి. ఆ సబ్సిడీ కూడా అలవాటు పరుచుకొని మీ గ్రామంలో 10 మందో 20 మందో ఫిషర్మెన్లు అందరూ కలిసి ఒక సోలార్ డ్రైయర్ కొనుక్కుంటే అందరికీ ఉపయోగపడుతుంది. దానివల్ల మీరు పట్టుకున్నటువంటి ఫిష్ కూడా డ్రై చేసి ఒక మంచి రేటు కూడా మీకు వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం కొత్త ఆలోచనలకు వెళ్తేనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంచి ఇన్కమ్ లెవెల్స్ కలిగలుగుతాం. టెక్నాలజీ యూజ్ చేయాలి. పూర్వం తాతల తండ్రులకి ఒక టెక్నాలజీ లేవు, కానీ ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది. ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. సో మీరందరూ కూడా దానికి అలవర్చుకొని మంచి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మీరు ఇచ్చేసిన అందరికీ కూడా, చైర్మన్ గారికి కూడా, అలాగే అధికారులకి అందరికీ కూడా పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మత్స్య సోదరులకి ఈ ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి ఈ సపోర్ట్ని ఖచ్చితంగా అభినందిస్తూ మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక మంచి బలం చేకూర్చేలాగా, ఆయన ఇంకా మన కోసం పనిచేస్తున్నారు. ఆయన కోసం మీ అందరినీ కూడా ఆయన బలవంచేలాగా మంచిగా ఆయన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేయాలన్న దాని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎస్ఎన్జి ఉమెన్ అంటే మనకున్న సెల్ఫ్ హెల్ప్ డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు, మన ఫిషర్మెన్ ఉన్న మత్స్యకారులు ఉన్నటువంటి సౌరభాలకు గ్రూపుల కింద తయారు చేసి వాళ్ళకి ఈ సీవీడింగ్ కల్టివేషన్ కూడా నేర్పించి, సీవీడింగ్ ద్వారా కూడా అంటే ఒక ఎకరానికి సుమారు 10 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి సీవీడ్లో ఉంది. మరి అలాంటి సీవీడింగ్ కల్చర్ కూడా మన తమిళనాడులో బాగా అడాప్ట్ చేశారు. మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి ఈరోజు మన ఉత్తరాంధ్రలోని, మచిలీపట్నంలోని, అలాగే నెల్లూరు జిల్లాలో కూడా కొంత ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఈరోజు ముందుకు వెళ్తున్నాము. ఈరోజు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక సర్కారం ఇన్కమ్ అంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే మీకు వచ్చినట్టు ఇన్కమ్ని డబుల్ చేసేదానికి ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలి. మన గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటాము, ప్రతి రోడ్డు వేసుకుంటాము, ప్రతి స్కూల్ బాగా చేసుకుంటున్నాము, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా చేసుకుంటున్నాము, హెల్త్ సిస్టమ్ బాగా చేసుకుంటున్నాము. మరి అంతేకాకుండా వృత్తిపరంగా మీకు ఆదాయం పెంచే పరిస్థితి ఏ రకంగా ప్రభుత్వం తోడ్పడాలన్న ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కొత్త ఆలోచన తీసుకొచ్చి P4 మోడల్ విధానం తీసుకొస్తున్నారు. P4 మోడల్ విధానంలో ఒక కార్పొరేట్ తీసుకొచ్చి కొన్ని ఫ్యామిలీస్ లింక్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏంటి, వాళ్ళకి అభ్యున్నతి కోసం వాళ్ళు ఏ రకంగా మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయని దాని మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు సూచన అందరికీ ఇచ్చారు. ఈరోజు మార్నింగ్ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ అయింది. ఆ టెలికాన్ఫరెన్స్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శాసనసభ్యులకి, మినిస్టర్స్ అందరికీ కూడా ఒకే విషయం, మీరు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే వృత్తులు ఉన్నాయో, కార్పొరేషన్స్ ఉన్నాయో, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి ఇన్కమ్ లో పెంచడానికి ఏ రకంగా మనం తోడ్పడాలని కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోమన్నారు. నియోజకవర్గం
ఈ నెల్లిమల్ల నియోజకవర్గంలో తీర ప్రాంత ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు అన్నది మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతున్నది. ఖచ్చితంగా మత్స్యకారులని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. మన మత్స్యకారులందరూ కూడా గుజరాత్ అటువంటి ప్రాంతాలకు వలసలకు వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అన్నది మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతున్నది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి దాన్ని మనం ఎలాగా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలన్న దిశగా వాళ్ళు ఆలోచనలు చేయడం జరుగుతున్నారు. దానిలో భాగంగానే ఈ మత్స్యకార భరోసాని 10,000 నుంచి 20,000 చేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉన్నది. మనం ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ మత్స్యకార భరోసాని 10,000 నుంచి 20,000 చేయడం మత్స్యకారులందరి తరఫున నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ భరోసా కార్యక్రమంలో సుమారు 4,084 మందిని ఎన్యూమరేట్ చేయడం జరిగింది. అది 2 రోజుల్లో చేసే దిశగా ఎక్కడ ఎటువంటి కష్టాలు రాకుండా అధికారులను డిప్లాయ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా చేసినందుకు మన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు. పోర్టల్ కూడా మనకి చాలా లాస్ట్ మినిట్ లో వచ్చింది. అయినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మత్స్యకారులకు ఇబ్బందులు లేకుండా చేసినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మత్స్యకారుల తీర ప్రాంతంలో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉందని మనం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే RWS ఆయన కిందనే ఉన్నది. దాని మీద ఆయన ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సార్ అదంతా జరగడానికి సమయం పడుతుంది కాబట్టి మీరు ఎంతో కొంత ఫండ్ మాకు మినరల్ ఫండ్ నుంచి ఇవ్వండి అని అడిగితే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మన తీర ప్రాంతంలో కొన్ని పనులు RWS జరగడానికి మినరల్ ఫండ్ నుంచి కూడా శాంక్షన్ చేశారు. దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 19 గ్రామాల్లో ఈ ఫిషర్మెన్ గ్రామాలుగా మన జిల్లాలో గుర్తించడం జరిగింది. సుమారుగా 14,000 మంది మత్స్యకారులు మన జిల్లాలో ఉన్నారు. కానీ సుమారు 4,000 మంది మాత్రమే యాక్టివ్ ఉన్నారు. ఈ ఫిషింగ్ సంబంధించిన యాక్టివిటీలో యాక్టివ్ 4,000 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా అంటే కొన్ని కారణాలైతే వాళ్ళు ఆగడం జరిగింది. వాళ్ళు కూడా ఆ యాక్టివిటీలో తీసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు జిల్లాలో 3,796 మందికి మనం ఒక్కొక్కరికి 20,000 రూపాయలు చొప్పున ఈ మత్స్యకారుల సేవల కార్యక్రమం ద్వారా వారికి ఆర్థిక సహాయం చేయడానికి ఆదేశాలు రావడం, ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మన శనివారం సేవలో స్టార్ట్ చేయడం, ఈ రోజు మన జిల్లాలో కార్యక్రమం పెట్టుకుని ఈ 3,096 మందికి కూడా ఈ రోజు అందజేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. మన జిల్లాలో యాక్చువల్గా 5,000 మెట్రిక్ టన్నులు ఫిష్ మీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని అదనంగా ఇంకో 5,000 మెట్రిక్ టన్నులు ఫిష్ మీట్ పెంచడానికి ఏ విధంగా కార్యక్రమ ప్రణాళిక చేయవచ్చు అన్న విషయం మీద కూడా మేము ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా రామోల్ ముఖ్యమంత్రి గారికి ఆ విషయాన్ని కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మేడం గారు చెప్పిన కిందాక మనకి ఆల్రెడీ గతంలో 4 సంవత్సరాల క్రితమే ఇక్కడ మనకి ఫిష్ ల్యాండ్ కోసం 25 కోట్లతో మనకి నాబార్డు ద్వారా శాంక్షన్ జరిగింది. దాన్ని ప్రారంభించమని మనం ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మన గౌరవ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. అది ఆల్రెడీ రివైజ్ ఎస్టిమేషన్స్ ఏం చేస్తున్నా టెండర్ స్టేజ్ లో ఉంది. మేడం గారు కొత్త ప్రతిపాదన చేస్తున్నారు సార్. మనం ఆర్సీఎం గారికి అడిగేశాం, ఒక అద్భుతాన్ని అడిగేసాం, ఒక సార్ ద్వారా అడిగించలేదు ఫిష్ ల్యాండింగ్ వస్తుందని చెప్పారు. అప్పుడే సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టెండర్స్ ఫైనలైజ్ చేయండి. మెరైన్ బోర్డు వాళ్ళకు రివైజ్ ఎస్టిమేషన్ ఇస్తారు 33 కోట్లకి 25,033 మిలియన్లు. సీఎం గారు వెంటనే అది మన సార్ ద్వారా మనం తీసుకెళ్తాం అన్నది ఆల్రెడీ మినిస్టర్ గారు ద్వారా కలెక్టర్ చెప్పారు. సీఎం గారు చెప్పి సీఎం గారు స్పందించి వెంటనే టెండర్స్ ఫైనల్ చేయడం కూడా చెప్పడం జరిగింది. మరలా మీరు చెప్పిన బట్టి ఆ ఫీజిబిలిటీ ఒకటి దాని ఒక ఎలా ఉంటుందో చూసి మేము ప్రపోజల్ పంపిస్తాము. సార్ అక్కడ ఇప్పుడు సీఎం గారిని కలిసినప్పుడు కూడా సార్ రిక్వెస్ట్ చేస్తాము, అది కూడా మేము చేస్తాము.